కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన నశించాలి రేవంత్ రెడ్డి పాలన నశించాలి నశించాలి డౌన్ డౌన్ కడియం డౌన్ డౌన్ నశించాలి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలి నశించాలి వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కడియం డౌన్ డౌన్ కడియం డౌన్ డౌన్ కడియం డౌన్ డౌన్ కడియం డౌన్ డౌన్ కడియం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం సమాధానం ఇవ్వకుండా ఆయన గెలిచిన పార్టీ ఏంటి పట్టుకున్న జెండా ఏందని చెప్పి రాజే మా సార్ ఫోన్ చేస్తారు తప్ప మీరు ఇట్లా ఏం చేస్తారు చేయకుండా ఒకసారి మాట్లాడతారు నాయన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఆపురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఈరోజు పెద్దలు సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్గా డిప్యూటీ సీఎంగా చేసి సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు తనదైన పంతలో ఒక దళిత బిడ్డగా ఒక మాదిగ బిడ్డగా ఈరోజు డప్పు కొట్టుకుంటూ ఊరూరా తిరిగి ప్రజాసేవ చేసే క్రమంలో తనను అవమానపరిచి ఇబ్బందుల పాలు చేసి రకరకాల ట్రిక్స్ పాలిటిక్స్ చేసి తనను ఇబ్బంది చేసినటువంటి కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి చరిత్ర ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో జ్వరంతో పండుకున్నాడంటే ఆయనే మరి జ్వరము ఏడికేళ్ళు వచ్చింది కేసీఆర్ భయం పట్టుకున్నదా ఉప ఎన్నికల భయం పట్టుకున్నదా లేకుంటే నీ ఇంట్లోనే డాక్టర్లు ఉన్నారు జ్వరం ఎందుకు తగ్గలేదు నీకు మరి 3 రోజుల నుంచి అంటే మీ ఇంట్లో డాక్టర్ ఇప్పుడు ఎంపీ గారు డాక్టరే మీ అల్లుడు గారు డాక్టరే మరి ఎందుకు జ్వరం తగ్గలేదు మాకు తెలుసా జ్వరం ఏందో నువ్వు ఎవరితో ఏం మాట్లాడినావో ఎరికే నువ్వు భయంతో ఆ జ్వరం వచ్చింది నీకు ఆ జ్వరం బోధిగా నీ మీద జ్వరం వస్తే సానుభూతి కాదు కదా నీకు ఏమైనా కూడా ఇక్కడ ప్రజలు సానుభూతి చూపించారు దానికి ప్రధానమైనటువంటి కారణం నేను చెప్తా 40 ఏళ్ళ నీ రాజకీయ చరిత్ర అని చెప్తున్నావు నీ ఆ 40 ఏళ్లలో ఈ జిల్లాకి ఏం చేసినావో చెప్పు కడియం శ్రీహరి జిల్లాకి చేసినా అని చెప్పు విభజించు పాలించు అనగదొక్కు అదే చేసి వాళ్ళ 40 ఏళ్ళు నీ కుటుంబం బతికింది తప్ప నువ్వు బతికినంత తప్ప ఈ ప్రాంతానికి ఏం జరగలే ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి కాదు నేను చెప్పడం చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నువ్వు విధ్వంసం చేసిన ఈ ప్రాంతాన్ని మంచుకో చెడుకో గొంగళి పురుగునైనా హత్తుకు చేర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని తీసుకొని ఎంపీగా చేసి ఎంపీగా ఉన్నోని మళ్ళీ రాజీనామా చేయించి డిప్యూటీ సీఎం చేస్తే ఈరోజు కేసీఆర్ని అంటావు కేటీఆర్ని అంటావు బీఆర్ఎస్ పార్టీని అంటావు నీకు పచ్చిగా చెప్పాలంటే తినేది మొగన్ సొమ్ము పాడేది మిండల పాట పాడతాను నువ్వు కాదా నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళైనావు నువ్వు ఏ సింబల్ మీద అయినావు నువ్వు రాజీనామా చేయి రాజన్న అడిగిన దాంట్లో తప్పేమున్నది రాజీనామా చేయి నువ్వు నీకు అదే ఉంటే నిబద్ధత ఉంటే నువ్వు నిజాయితీ నువ్వు అయితే 40 ఏళ్ళు ఈ ప్రాంతానికి నువ్వు నీతిగా పనిచేసిన అంటే నీ నీతి నిజాయితీకి కడియం శ్రీహరి తార్కాణం ఈ ఉప ఎన్నికలే నీ నీతి నిజాయితీకే కాదు నీ సత్యశీలత కూడా తార్కాణం ఈ ఉప ఎన్నికలే కాబట్టి నీ జ్వరం వదిలిపెట్టుకొని ఒక జ్వరం టాబ్లెట్ 650 డోలో వేసుకుంటే సరిపోతుంది నీకు ఎరికే నీకు అన్ని కథలు కానీ నేను ఇవాళ చెప్తున్నాను నువ్వు అన్యాయంగా కేసులు పెట్టించి రాజన్న లాంటి వాళ్ళని అవసరస్తులు చేస్తే ఇవాళ జిల్లా అంతా ఇక్కడికి వస్తుంది ఈ ఆపు నీ ప్రభుత్వం ఏం ఆపుతుందో చూసుకుంటాం నీ పోలీస్ ఏం ఆపుతుందో చూసుకుంటాం కానీ తర్వాత నీ పరిస్థితి ఏందన్నది కూడా చూసుకో మేము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇవాళ నువ్వు విద్యార్థులు అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద తెలంగాణ కేసీఆర్ యొక్క త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకుంటే తెచ్చిన తెలంగాణలో అనుభవించింది నువ్వు పదవులను
కానీ ఈ ప్రాంతంలో అందరినీ అణగదొక్కుంటూ పోయింది నువ్వే. కాబట్టి ఒకప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వాళ్ళు ఏ విధంగా అయ్యిల్లో ఆ విధంగానే ప్రజాస్వామ్యబద్ధంగా నీ గన్పూర్ ఎన్నికలే ఇవాళ మీకు ఎజెండాగా రెఫరెండంగా ఇవాళ గన్పూర్ ఎన్నికలు కాబోతున్నాయి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సంజాయిషి ఎందుకు ఇవ్వలేదు స్పీకర్కు? నువ్వు కండో కప్పుకోలేదా? నీ కూతురు ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద నిలబడలేదా? నీ కూతురు ఎంబడి నువ్వు కాంగ్రెస్ ప్రచారం చేయలేదా? నిజం కాదా? మరి ఎందుకు? నీకు నిజాయితీ లేదా? నీతిమంతుడు అన్నావు కదా, ఈ జిల్లాలో నాకంటే నీతిమంతుడు లేరన్నావు కదా, నాకంటే పెద్ద నాయకుడు లేరన్నావు కదా, నాకంటే ఎవరు గొప్పలు లేరన్నావు కదా. నీ గొప్పతనం ఎక్కడ పోయింది? నీ నాయకత్వం ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మా రాజన్న భాషలో రాజన్న చెప్పిండు, మా డప్పు కొట్టే రాజన్న భాషలో రాజన్న చెప్పిండు. తప్పేముంది దాంట్లో? తప్పేముంది? నీ సత్యశీలత నిరూపించుకోని చెప్తున్నారు కదా. నిరూపించుకోవడానికి నీకు ఎందుకు భయం అవుతున్నది? ఇవ్వు లెటర్. నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ఇవ్వవు? అడుగడుగున నిన్ను వెంటాడతాం చెప్తున్నా. ఇవాళ రాజన్నను ముట్టుకున్నావు కదా, అడుగడుగున వెంటాడతాం నిన్ను. నువ్వు తిరిగి నీ కాన్స్టిట్యున్సీలు ఎట్లా తిరుగుతావో ఏం చేస్తావో మేము కూడా దానికి పెడతాం. మేము అన్ని టీమ్స్ని పెడతాం. నువ్వు చేసిన ఇవాళ నీ ఇందిరమ్మ ఇండ్లేవి, నీ 2500 ఏవి, నీ తులం బంగారం ఏది, నీ 4000 ఏవి, ఇవాళ నీకు రైతులకు ఎరువులేవి. నీ చేతనైతే రైతులకు ఎరువులు ఇప్పి నీ పల్లెలలో బాపోదాం. నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాం. పల్లెల్లో ప్రజలు ఏమంటారో నీకు అర్థమవుతుంది. నీ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. పల్లెలలో రైతులకు ఎరువులు ఇప్పియావు, అదేవిధంగా వాళ్ళకు సబ్సిడీ ఇప్పియావు, అదేవిధంగా రైతు బీమా లేదు, రైతుకు మద్దతు ధర లేదు. రైతును గోసబెట్టుకుంటున్నావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏం గోసబెట్టుకుంటున్నావు? మీదికెళ్ళి అడిగితే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉంటావు. నీకు తెలివి అనుకుంటున్నావా? అతికి తెలివి అనుకుంటున్నావా? అందరికి తెలివి లేదనుకుంటున్నావా? నువ్వు చేసే ప్రతి తప్పు కడియం శ్రీహరి ప్రజలు గమనిస్తారు. నీ చివరి దశలో పోచారం శ్రీనివాసరెడ్డి ఏ విధంగా తప్పు చేసిండో నువ్వు కూడా ఆ విధంగానే ఇద్దరు కలిసి మీ చివరి దశలో ఒక రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు వారి చివరి అంకంలో ఒక గొప్పగా నిష్క్రమించాలని అనుకుంటారు. నీ నిష్క్రమణ ఏ విధంగా ఉంటుందంటే ఒక రావణాసురుని నిష్క్రమణ కాబోతుంది. ఆ రావణాసురుని నిష్క్రమణ ఈ జిల్లా అంతా ప్రజలు చూలోచించాలి. ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఆ నిష్క్రమణ కూడా అంత గొప్పగా నిష్క్రమణ చేస్తాం. అదే గన్పూర్ ఉప ఎన్నికలను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పాలన ప్రజా వ్యతిరేక పాలన మరి శ్రీకారం చుట్టింది. ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు మరి అక్రమ కేసులు బనాయించి ఈరోజు హౌస్ అరెస్టులు చేసుడు జైలుకు పంపించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడేదానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ నిజం చేసింది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల ముందుకు రాలేని నిస్సాయ స్థితిలో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పైపెచ్చు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా దర్జాగా ఎక్కడో ఏసీ రూమ్లలో హైదరాబాద్లో మకాం వేసినటువంటి ఈ నాయకులు ప్రజాక్షేత్రంలో రాలేకపోతున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి ప్రజల పక్షాన పోరాటం కాకుండా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి మరి ప్రజల పక్షాన పాదయాత్ర చేస్తుంటే మరి గన్పూర్లో ఉన్నటువంటి మా రాజన్నను ఎక్కడికక్కడ మరి అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు మరి గుండాల చేత రౌడీల చేత దాడి చేయాలని చూస్తున్నారు. బిడ్డ మేము దేనికైనా సిద్ధం. మేము ఆ రోజు సమైక్య పాలననే ఎదిరించి ఆనాటి రౌడీలను గుండాలను మరి పోలీసులను కూడా ఎదిరించి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినాం. ఈరోజు కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. ఈరోజు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో ప్రముఖంగా మరి కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారని చెప్పి మీలాంటి ప్రెస్ వాళ్ళు మరి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక జవాబు చెప్పలేక నిస్సాయిస్థితిలో ఏ పార్టీలు ఉన్నానో గా పార్టీలు ఉన్నానో. మేధావి చెప్పే మాటలు ఇదేనా? మేధావులు చేసే కార్యక్రమాలు ఇవేనా? మేధావులు ఇట్లా పార్టీ ఫిరాయిస్తారా? ప్రజల సొమ్మును అక్రమంగా దండుకుంటారా? ఈరోజు శ్రీహరి చేసినటువంటి అక్రమ దందాలను మరి కప్పిపుచ్చుకుంటానికి తన బిడ్డను ఎంపీ చేసేదానికే ఈరోజు పార్టీ ఫిరాయించారు. ఈరోజు ఏదేమైనప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో
ఖచ్చితంగా కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలను మేం చెప్పడు కాదు, స్వయంగా మీ పార్టీలు ఉన్నటువంటి సీనియర్ నాయకులే ప్రెస్ ముఖంగా నువ్వు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నువ్వు ఆదేశాలు ఇచ్చి మరి బూటకపు ఎన్కౌంటర్లు చేసినటువంటి కుటుంబాలు కూడా ఇంకా ఏడుస్తున్నది. ఖచ్చితంగా నీ వెంట నువ్వు చేసిన అక్రమాలను ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం, పోరాడతాం. ఈరోజు రాజన్న చేసే పాదయాత్రను అడ్డుకుంటే అక్రమ అరెస్ట్ చేస్తే ఊకునేది లేదు. ఏదేమైనా కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము, ప్రజల పక్షాన పోరాడతాం. నువ్వు ఎప్పుడూ రాజీనామా చేసి నువ్వు నిజంగా నీ పార్టీ పైన, నీ పైన, నువ్వు చేసిన పనులపైన నీకు నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా సమర్పించి వెంటనే రా. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసినా చేయకున్నా న్యాయస్థానంలో మేము గెలుస్తాము. ఇప్పటికీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వారి ఇంటి ముందు ఇప్పటికీ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి, కాంగ్రెస్ హోర్డింగ్స్ ఉన్నాయి. ఆయన బిడ్డ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటున్నారు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకో. నేను కాంగ్రెస్ పార్టీ నా అవసరాల కోసం పోయినా, నా బిడ్డ ఎంపీ చేసేదానికి పోయినా, నా అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినా నువ్వు బహిరంగంగా చెప్పు, నా అంత దమ్ము ధైర్యం ఉంటే. కానీ ఈరోజు మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే మమ్మలను, మా నాయకులను మరి అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే విధంగా భావించవలసి వస్తుంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నీ చర్యను ఖండిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గన్పూర్ ప్రజలు నీకు రాజకీయంగా శాశ్వతంగా నీకు రాజకీయ సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.